తాడిపత్రి నియోజకవర్గ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఎందుకన్నానంటే ఈ మధ్య కొంతమంది మన ఏరియాలో మన ఇళ్ల వద్దకు వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో, మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుంది. గతంలో అయితే తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో కేవలం వారి అనుచరులకు, వారి కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చే ఎక్కువ ఏమీ లేదు, కానీ ఈ పెన్షన్, ఈ హౌసింగ్ లాంటివి పథకాలు అందేవి. మిగతా వాళ్లకు అందాలంటే జన్మభూమి కమిటీలో ఉండే వాళ్ళకు మాత్రమే, వాళ్ళ అనుచరులకు మాత్రమే అందేవి. దేశంలో ఎక్కడా లేని విధంగా, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ చంద్రబాబు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం తీసుకున్నారు. బాబు షూరిటీ ఎవరికి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కౌన్సిలర్లకే తాడిపత్రిలో చూసుకుంటే వాళ్ళ ఇంటికి కూడా సంక్షేమం అందుతా ఉంది. స్వయంగా వాళ్ళే చెప్పారు, మాకు జగనన్న ప్రభుత్వం నుంచి ఇంత లబ్ధి వచ్చింది అని చెప్పి. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే పరిస్థితి కూడా లేదు. లేని పక్షంలో ఈ కార్యక్రమం తీసుకొచ్చినారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలోకి వచ్చి ఓటర్ లిస్ట్ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి, ఓటర్ లిస్ట్ ఎంక్వైరీ పేరుతో మీ మొబైల్ నంబర్ తీసుకొని వాళ్ళ యాప్లో అప్లోడ్ చేసుకొని దాని ద్వారా ఓటీపీ వస్తుంది, మీరు మాకు ఓటీపీ చెప్పండి అని చెప్పి ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. వాళ్ళ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తూ ఉన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని కాదు, వారి బ్యాంక్ అకౌంట్లో సొమ్మును కూడా తీసుకునే, చోరీ చేసే అవకాశం ఉంది. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. మన అన్నమయ్య జిల్లాలో రాజంపేటలో స్వయంగా ఒక మహిళనే ఇలాంటి కార్యక్రమం చేస్తున్న వారిని నిలదీసి అడుగుతోంది. మీరు ఒకసారి గమనించండి. చూశారు కదా, ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే పేరుతో ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ అకౌంట్లో డబ్బులను కూడా చోరీ చేసే కార్యక్రమాన్ని చేపట్టినారు. ప్రజలందరూ గమనించి వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఈ రాజంపేటలో ఏ విధంగా ఒక మహిళ వాళ్ళని తిప్పి కొట్టిందో మీరు కూడా అదే విధంగా వాళ్ళకి సరైన బుద్ధి చెప్పి గుణపాఠం చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.